అమ్మా, ఇంతమంది గాడ్స్ ఉన్నా నేను నిన్నే ఎందుకు పూజిస్తాను తెలుసా? ఎప్పటికైనా నా లైఫ్ నువ్వే సెట్ చేస్తావని నమ్మకం గనక. నేను ఇప్పటివరకు అడిగిన కోరికలో యాజ్ ఇట్ ఈజ్ ఇవ్వకపోయినా ఇంచుమించుగా ఇచ్చావు. నన్నైతే హర్ట్ చేయలేదు. కానీ నేనిప్పుడు అడగబోయే విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా నా ఎక్స్పెక్టేషన్కి సరిపోయే కత్తిలాంటి సారీ లక్షణమైన అమ్మాయిని చూపించండి అమ్మా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరు? సంధ్య. ఐ లవ్ యూ. వాట్? ఐ లవ్ యూ. స్టూపిడ్. థ్యాంక్స్ అమ్మా. ఏంట్రా ఇంత పొద్దున్న వచ్చావు? అమ్మాయిరా. ఏ అమ్మాయిరా? షట్, మిస్సింగ్. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. ఇలా అడిగానో లేదో అలా చూపించేశావు. నువ్వు ఉన్నావు అమ్మా, నువ్వు ఉన్నావు. ఈసారి మాత్రం ఆ అమ్మాయితో కలిసే గుడికి వస్తాను. దొరుకుతుంది లేరా, వదిలే. టెన్షన్ పడకు మామ, ఎతుకుదాంలే. వావ్, ఎవర్రా ఈ ఆంటీ ఇంత హాట్గా ఉంది? బ్యాక్ నుంచి చూస్తేనే ఇలా ఉందంటే ఫ్రంట్ నుంచి ఎలా ఉంటుందో ఎలా చూడాలిరా ఫేస్ని? దీని గురించి ఇంత టెన్షన్ పడతారేంట్రా? అబ్బా, ఈ రాయి విసిరిందెవరు? నువ్వా? 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 వీడు 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 వీడు. రేయ్, రేయ్, రేయ్. ఇలా బుక్ చేశారేంట్రా? నువ్వే నా స్మార్ట్ బాయ్. ఏయ్, నన్ను వదిలేంట్రా బాబోయ్. రే రే రే. ఇది ఎక్కడ దొరికిందిరా బాబోయ్? అమ్మో, ఇంటికి కూడా వచ్చిందేంటి? నువ్వేంటి ఇక్కడ? అంటే మా ఇల్లు కాబట్టి నేను ఇక్కడ. నువ్వేంటి ఇక్కడ? కొత్తగా వచ్చాం, కొంచెం షుగర్ కావాలి. షుగరా? కిలోలు కిలోలు ఇస్తా. ఏంట్రా సాంగా? మీరున్నారు కదా చెడగొట్టనికి. నువ్వు ఇరికించలేదా మమ్మల్ని ఆంటీ దగ్గర? ఇంతకీ ఎవర్రా అమ్మాయి? నేను గుడిలో చూశానని చెప్పాను కదా, ఆ అమ్మాయే. సరే సరే, త్వరగా వెళ్దాం పద, మళ్ళీ ఆంటీ వచ్చేసి ఇరుక్కుపోతాం. అవునరా నాయనా, రండి.
అంకుల్ కందిపప్పు ఇవ్వండి. ఏంటి ఏంటేంటి ఫాలో చేస్తున్నావా? అంత లేదు ఇక్కడ. మేము కూడా సామాన్ తీసుకోవడానికి వచ్చాం. అంకుల్ మా సామాన్ ఇవ్వండి. ఓ ఇదేనా నీ సామాను? చిచి అబ్బే అంకుల్ నా సామాన్ ఇవ్వండి అంకుల్. నా లిస్ట్ ఇచ్చాను కదా అది. రేయ్ వాడు వేషాలు చూడరా, సిగరెట్ తాగడంట. నువ్వు ఉండరా వాడి పని నేను చెప్తా. అరే మామ లైటర్ ఇవ్వరా. లైటర్ లేదురా, మ్యాచ్ బాక్స్ ఉంది ఇదిగో. అబ్బా చేశారా. ఛీ, ఎరా ఇప్పుడే మీకు లైటర్ గుర్తుకొచ్చిందా? ఈ సంధ్య సంధ్య నీకు వేరే పనేం లేదా? ప్రస్తుతానికి మాత్రం ఇదే పని. నాకు ఇలాంటివి నచ్చవు. నాకు ఇదే నచ్చుతుంది. చంపేస్తాను పో. ఓకే. ఏంటి ఇంతలోనే మనసు మార్చుకున్నావా? నా మనసు ఎప్పుడు నీదే బావా. ఓరి నాయుడు. సంధ్య ఏంటి? నీతో మాట్లాడాలి. దేని గురించి? ఇంకా చాలు సంధ్య. నువ్వంటే నాకు ఇష్టమని నీకు తెలుసు, నేనన్నా నీకు ఇష్టమని నాకు తెలుసు. నాకేం నువ్వంటే ఇష్టం లేదే. అబద్ధం మాటల్లో చెప్పినంత ఈజీ కాదు సంధ్య ప్రేమను కళ్ళల్లో దాచడం. ఎంతోమంది అమ్మాయిల్ని ఆట పట్టిస్తూ తిరిగే నేను నిన్ను చూసిన మొదటి చూపులను నీ దగ్గరే ఆగిపోయాను. నీకోసం చచ్చిపోతా అని చెప్పేసి చీప్గా మాట్లాడను, కానీ నీకోసం చచ్చిపోయేంత ప్రేమ చూపించగలను. అరే ఎంత ప్రేమిస్తున్నానని చెప్పడానికి నాకే తెలీదు, కానీ నువ్వు ఒప్పుకుంటే జీవితాంతం నిన్ను ప్రేమిస్తూ బతికేస్తాను. ఇష్టమైతే ఒక చిన్న నవ్వు నవ్వు, లేకపోతే చెప్పు, ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. లైఫ్లో డిస్టర్బ్ చేయను. నీతోటినే సాగగా పాదాలు దూరాలు మరిచాయి ఒట్టు మేఘాలో ఉన్నట్టుగా. ఇక గుండెల్లో గుట్టు లేదు నీ చూపు ఆకట్టగా. ఈ జాలిని చూస్తేనే పొట్టు నమ్మేట్టుగా లేదుగా. ప్రేమే ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో. ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో. ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో. ఏమో 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 చెప్పలేని మాయే ప్రేమో. సంధ్య ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇంట్లోనే ఉన్నాను. సరే గాని అర్జెంటుగా రెడీ అయ్యి రోడ్ చివరికి వచ్చాయి, మనం ఒక దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి? చెప్తా ఆగు. అన్నట్టు మర్చిపోయా, నేను ఫస్ట్ టైం గుళ్ళో చూశాను కదా, అదే డ్రెస్ వేసుకుంట్రా. ఎందుకు? చెప్తారా? ఓకే. ఈ క్షణము నేనే వరములాగా భావించ. నిన్ను చూసేటి నా కనులను నేను దీవెనలాగా భావించ. ప్రతి క్షణములో ప్రతి దినములో నీతో ఉండాలి అనిపిస్తుంది. నా ఊపిరి నీవే, లోకం నీవే, ధ్యానం ఏంటి అలా చూస్తున్నావు? ముద్దుగా ఉన్నాం, ఉంటే ఒక ముద్దిస్తావని. అదేం కుదరదు. ఇంతకీ ఎక్కడికి? చెప్తా. ఉమ్.
చూసావుగా మా వాడు సంచితో ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావు మరి? అతను ఒక్కడే నా బావా, మీరు లేరా? మీతో ఫిక్స్ అయిపోతా. బాబు ఇక్కడికి తీసుకొచ్చావేంటి? పెళ్లి చేసుకుందామని ఓయ్, సరదాగా అన్నానులే. ఫస్ట్ టైం నేను ఈ గుళ్ళో చూసినప్పుడు అమ్మవారితో చెప్పా నిన్ను ఈ గుడికి తీసుకొస్తానని. అమ్మ చెప్పినట్టే తను నా లవ్ యాక్సెప్ట్ చేయగానే ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చా. నచ్చిన అమ్మాయినే ఇచ్చావు. థ్యాంక్స్ అమ్మా. ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? చెప్పుకో చూద్దాం. మీ ఇల్లా? కాదు, మన ఇల్లు. అంటే అంటే మన ఇద్దరం కలిసి లైఫ్ స్టార్ట్ చేయబోయేది ఇక్కడే. లవ్ యూ. అంతేనా? హా, అంతేనా? అంతే. అంతేనా? మ్. ఆ, ఏ, చాలు చాలు, పైకి వెళ్ళి చూద్దాం రా. పదా. శ్రావణ్, ఒక్కసారిగా నా లైఫ్ ఇంత హ్యాపీగా మారుతుందనుకోలేదు. నువ్వు ఎవరో ముందు నాకు తెలీదు, కానీ నువ్వు పరిచయం అయ్యాకే తెలిసింది నా సంతోషం నువ్వే అని. ఒకరిని మనం మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే దానికి అంతం మరణం మాత్రమే. మనిషికి తప్ప మనసుకి చావుండదు. ఐ లవ్ యూ శ్రావణ్. చచా, ఏంటా పిచ్చి మాటలు? నీ సంతోషం నేనైనా కాకపోయినా నా చిరునవ్వు మాత్రం నువ్వే. నీ ఆలోచనలో నేనున్నా లేకపోయినా నా ప్రతి జ్ఞాపకంలో నువ్వే. మర్చిపోయాను, రేపు నేను జాబ్ పని మీద 2 days ఊరెళ్తున్నాను. అందుకే ఈరోజే మన విషయం ఇంట్లో చెప్పేస్తున్నాను. హ్యాపీయా? థ్యాంక్ యూ. దా. మళ్ళీ ఎప్పుడు వస్తావురా? 2 days అవుతుందక్క. చూడ్రా ఎలా టెన్షన్ పడుతుందో. మంచి పిల్లరా, ఆ పిల్లంటే మా అందరికి చాలా ఇష్టం. పాపం, టెన్షన్ పెట్టకురా. అప్పుడే ఆమెకు సపోర్టా? ఇంత మంచి శుభవార్త నాకు ఇలా చెప్పడం ఇష్టం లేదు. శ్రావణ్, 2 days ఫుల్ టెన్షన్ పడిని. నేను వచ్చాక మంచి గిఫ్ట్ ఇచ్చి చెప్తా. ముందు కొంచెం కోపడినా తనకి ఈ మూమెంట్ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. నువ్వు ఈలోగా తనతో మాట్లాడి నా సర్ప్రైజ్ చెడగొట్టవు, ఓకేనా? ఏంటోరా మీరు మీ సర్ప్రైజ్లు. ఈ కాలం పిల్లలు సర్ప్రైజులు అంటూ ఏవో పిచ్చి పనులు చేస్తున్నారు. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళరా. సరే అక్క. శ్రావణ్, హలో. ఏమైపోయావు రాత్రి నుంచి? ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఒక కాల్ లేదు, మెసేజ్ లేదు. మీ ఇంట్లో చెప్పావా? ఏమన్నారు? ఒప్పుకున్నారా? అసలు చెప్తే కదా వాళ్ళు ఒప్పుకోవడానికి. అదేంటి, ఎందుకు చెప్పలేదు? చెప్పే ఉద్దేశం లేదు కాబట్టి. అంటే చూడు సంధ్య, అందంగా ఉంటావు, చూడగానే ఎవరికైనా నచ్చుతావు. గర్ల్ ఫ్రెండ్ వరకు నాకు ఓకే,
కానీ పెళ్ళంటే చాలా కష్టం. అసలు ఫస్ట్ నుంచి నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. ప్రేమించగలను కానీ పెళ్ళి మాత్రం చేసుకోలేను. సో టైం వేస్ట్ చేసుకోకు. బాయ్. శ్రవణ్, హలో హలో శ్రవణ్. హాయ్ రా, సంధ్యాన్ని కలిసి వస్తా. వద్దురా. ఇప్పటికే చాలా కోపంగా ఉంటుంది, ఒకసారి కలిసి వస్తలేరా? వద్దని చెప్తున్నానా? సంధ్యాన్ని కలిసి వస్తా అంటే వద్దంటారేంట్రా మీరు? పిచ్చా మీకు? తనంటూ ఉంటే కదరా నువ్వు వెళ్ళటానికి. ఆ? నువ్వు చేసిన పిచ్చి సర్ప్రైజ్ వల్ల తన సూసైడ్ చేసుకుంది. మామా పార్టీకి అన్నీ రెడీ. నీదెంతవరకు వచ్చింది? నాది అయిపోయింది ఆల్మోస్ట్. పార్టీ ఎక్కడ మామా? ఇంకెక్కడ, ఇక్కడే. ఇక్కడ కాదురా, మీ కొత్త ఇంటికి వెళ్దాం పదా. వద్దురా, నాకు అక్కడ ఇష్టం లేదు. పదరా, ఏం కాదు. వద్దురా, వెళ్దాం. పద, నాకు ఇష్టం నేను లేదు. చెప్తా కదా, నువ్వు ముందు పదరా. మేము చాలా హ్యాపీరా శ్రవణ్, మన బ్యాచ్లో అట్లీస్ట్ నువ్వన్నా సెటిల్ అవుతున్నందుకు. ఏంట్రా శ్రవణ్ డల్గా ఉన్నావు? మళ్ళీ రేపు వెళ్ళిపోతున్నావు కదరా? ఆ ఇష్యూ తర్వాత మళ్ళీ నువ్వు ఇక్కడికి రాలేదు. రే, ఆ టాపిక్ ఎందుకురా ఇప్పుడు? లేదురా, వాడు పైకి చెప్పుకోలేకపోయినా వాడి బాధ నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు? వాడు మర్చిపోయినవన్నీ గుర్తు చేసి మళ్ళీ బాధ పెడుతున్నావు. లేదురా, వాడు యుఎస్ వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. 4 ఇయర్స్గా అదే కదా మనం కోరుకునేది. అందుకే వాడు అన్నీ మర్చిపోవాలని ఇక్కడికి తీసుకొచ్చాను. అని నువ్వు అనుకుంటే సరిపోద్దా? వాడిని చూడు ఎంత అప్సెట్లో ఉన్నాడు. రే, నిజంగా నేను నిన్ను ఇక్కడ తీసుకొచ్చి బాధ పెట్టుంటే వెళ్ళిపోదాం పదరా. రేయ్, కూర్చోండ్రా. ఎప్పటి నుంచో నేనే వద్దాం అనుకుంటున్నాను, కానీ ధైర్యం సరిపోలేదు. ఎంతైనా ఆమె నా జ్ఞాపకం కాదు కదరా, అంత ఈజీగా మర్చిపోవడానికి. నా జీవితం అనుకున్న మనిషి. నేను ఇండియాలో ఉన్న ఈ ఒక్కరోజైనా నన్ను ఇక్కడ గడపని. మరి ఈ ప్రాపర్టీ ఎవరికైనా ఇస్తావా, ఇలాగే వదిలేస్తావా? లేదురా, ఈ ఇల్లు మీకు సగంలో ఆగిపోయిన ఇటుక ముక్కల్లా కనిపించవచ్చు, కానీ నాకు మధ్యలో ఆగిపోయిన మా ప్రేమకి గుర్తు. ఈ జ్ఞాపకం ఇలాగే ఎప్పటికీ నాతోటే ఉంటుంది. అరే ప్లీజ్ రా, నేను రేపు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడుకో కానీ కలవను. లెట్స్ సెలబ్రేట్. జరిగిన గతం ఇప్పుడొద్దు. లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. చాలా హ్యాపీరా, లైఫ్లో ఇలాగే మూవ్ ఆన్ అవ్వు. సరే, రేపు ఎయిర్పోర్ట్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రావాలి కదా, వెళ్దాం పదా. లేదురా, మీరు వెళ్ళండి, నేను కొంచెంసేపు ఇక్కడే ఉంటాను. అదేంట్రా, ఇంకా చాలు, ఇక్కడ వద్దు. పైగా నువ్వు తాగేసున్నావు. వెళ్దాం పదా. రేయ్, మీరే కదా పాత జ్ఞాపకాలన్నీ ఇక్కడే వదిలేసి యుఎస్ వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేయమన్నారు. సో ప్లీజ్ లీవ్ మీ అలోన్ హియర్. ప్లీజ్ రా, వెళ్ళండి. ఓకే రా, బాయ్. జాగ్రత్త మరి, బాయ్. అదేంట్రా, వాడిని వదిలేసి ఇక్కడ? ఏం కాదులేరా, వాడికి కొంచెం టైం ఇద్దాం. రే శ్రవణ్, నీ లైఫ్లో సాడ్ మూమెంట్స్ అన్ని ఇక్కడ వదిలేసి హ్యాపీ మూమెంట్స్తో వచ్చారా. బాయ్. ఓకేరా, బాయ్, టేక్ కేర్. బాయ్. ఎవరు? హలో,
హలో, ఎవరు? చావు కారణమైన నీకు 4 ఏళ్ల తర్వాత నువ్వు చేస్తుంటే గుర్తొచ్చానా? మనకిష్టమైన వాళ్ళు మనతో లేనప్పుడు, మనతో మాట్లాడకుండా ఉన్నప్పుడు, మనల్ని మోసం చేశారని తెలిసినప్పుడు పడే నరకం బాధ నీకు తెలియాలి. సంధ్య, సంధ్య, మన జీవితం మనం కాకుండా పోతుంటే, మన కలల్ని ఆశల్ని మన నుంచి ఎవరో బలవంతంగా లాగేసుకుంటుంటే ప్రాణం ఎలా విలవిల్లాడుతుందో నీకు తెలియాలి. సంధ్య, అందుకే 4 ఏళ్ళు నీ జీవితం నీకు నచ్చినట్టు మారి, నీ జీవితం మీద నీకు ఆశ కలిగే వరకు నిన్ను చంపలేదు. ఆ రోజు నా ప్రాణం తీసుకుంటున్నప్పుడు నేను పడ్డ బాధ ఈ రోజు నీ ప్రాణం పోతుంటే నీకు తెలియాలి.
నవ్వు. నువ్వు నన్ను వదిలి 4 ఏళ్ళైనా నేను ఇంకో ఆడదాన్ని ఎందుకు చూడలేదో తెలుసా? ప్రేమ అంటే ఇష్టం లేక కాదు. ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మోసం చేసి వదిలి వెళ్ళిపోయారు కాబట్టి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కాబట్టి. ఏంటి? నేను నిన్ను మోసం చేశానా? అవును సంధ్య, ప్రాణం పోతే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మనకు ప్రాణమైన వాళ్ళు పోతే ఆ నరకం మాత్రం నాకు బాగా తెలుసు. ఇంట్లో ఒప్పించి మన పెళ్లి విషయం నీకు చెప్దామనుకున్నాను, కానీ నీ కళ్ళల్లో ఆనందం నేరుగా చూడాలనుకున్నాను, వచ్చి చెప్పాలనుకున్నాను. నేనొచ్చేలోపు నిన్ను ఆట పట్టిద్దామని ఇంట్లో ఒప్పుకోలేదు. నన్ను మర్చిపో అని చెప్పి చిన్న అబద్ధం ఆడాను. కానీ ఈలోపే నువ్వు తొందరపడి సూసైడ్ చేసుకొని నాకే షాక్ ఇచ్చావు. ఇది మోసం కాదా? నీ తొందరపాటు వల్ల మన ఇద్దరి జీవితాలు నాశనమయ్యాయి. ఇన్ని ఏళ్ల మన ప్రేమలో ఇదే నన్ను అర్థం చేసుకుంది. నీతో గడిపిన క్షణాలు తలుచుకుంటూ నువ్వు లేని క్షణాలు గడుపుతున్నాను. నువ్వు దూరమైన గుండెకి చేసిన గాయం నేను జీవితాంతం ఏడిచిన పోదు. నీతో చిన్న అబద్ధం ఆడి చేసిన తప్పుకు నువ్వు జీవితకాలం శిక్ష వేశావు. ప్రేమ వల్ల పొందే ఆనందం శాశ్వతమో కాదో నాకు తెలియదు, కానీ దుఃఖం మాత్రం శాశ్వతం సంధ్య. నా మీద నీకు ద్వేషం ఉంటే అది సముద్రమంతా అయినా సరే గుండెల్లో దాచుకున్నంత ప్రేమ నాలో ఉంది. ప్రపంచంలో విలువైనది నాకు ఏమీ లేదు, నీ ప్రేమ తప్ప. చంపే సంధ్య, నన్ను నీతో తీసుకెళ్ళిపో. నా జీవితంలో నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆనందం నువ్వు దూరం అయితే నాకున్న ఒకే ఒక్క దారి చావు. అందుకే తట్టుకోలేక ఆలోచించకుండా చచ్చిపోయాను. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపపడవు. అది ఒకరి నిర్లక్ష్యం వల్లే చావు వరకు తీసుకెళ్తాయి. ఆయుధం లేకుండా మనల్ని చంపగలిగే వ్యక్తి మనం బాగా ప్రేమించిన వాళ్ళు లేక నమ్మిన వాళ్ళు అవుతారు. అందుకే నీ చిన్న అబద్ధం నన్ను నీకింత దూరం చేసింది. నన్ను క్షమించు సంధ్య. నువ్వు నాతో లేవనే ఆలోచనతో చస్తూ బతకలేకపోతున్నాను. నన్ను నీతో తీసుకెళ్ళిపో సంధ్య, ప్లీజ్. నన్ను నీతో తీసుకెళ్ళిపో ప్లీజ్ సంధ్య, ప్లీజ్. చూడు శ్రవణ్, ఇప్పుడు నేను నిన్ను క్షమించడం వల్ల గతం మారదు, కానీ నీ భవిష్యత్తు తప్పకుండా మారుతుంది. నా శ్రావణ్ బాగుండాలి, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. లవ్ యూ శ్రావణ్ అండ్ మిస్ యూ. బాయ్. సంధ్య, సంధ్య ప్లీజ్, నన్ను మళ్ళీ ఒంటరివాణ్ణి చేసి వెళ్ళకు సంధ్య.